అటవీ ప్రాంతాల్లో కొండల నడుమ నుంచి ప్రవహించే వాగులను దాటాలంటే చాలా ఇబ్బంది పడాలి. ప్రత్యేకించి వర్షాకాలంలో వాగుకు అటు ఇటు ఉండే గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. చిన్నారులు బడికి వెళ్లాలన్నా, గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులను అమ్ముకోవాలన్నా ఎటూ వెళ్లలేని పరిస్థితి. చివరకు ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే డోలీలో మోసుకుంటూ కాలినడకన దూర భారాలు భరిస్తూ వెళ్లాలి. అది నిజంగా నరకం. అయితే వాగులపై వంతెనల నిర్మాణం ఓ పట్టాన జరగదు. అటవీ శాఖతో పాటు నీటిపారుదల శాఖ అనుమతులు ఇస్తేనే కానీ వంతెనలు పూర్తి కావు. విజయనగరం జిల్లా బొడ్డవర గాదిలోయ మధ్య ఇటువంటి వాగే గిరిజనులకు చుక్కలు చూపిస్తోంది. ఆదివాసీల దుస్థితిని గమనించిన ఓ యూట్యూబర్ ముందుకు వచ్చి గిరిజన యువతను కలుపుకొని తాత్కాలికంగా అద్భుతమైన వంతెన నిర్మించాడు. ఇప్పుడు గిరిజనులు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ వంతెన ఏంటో, దాని కథేంటో చూద్దాం పదండి. ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అనేటువంటి సూక్తిని మనం చాలా సందర్భాల్లో విన్నాం. అది నిజమే అని అర్థమైంది కూడా. అయితే ఈ రోజున విజయనగరం జిల్లా ఎస్కోట మండలం బొడ్డవర దగ్గర కూడాను అట్లాంటి ఇన్సిడెంటే ఒకటి చోటు చేసుకుంది. ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో లాంకా చూస్తున్నాం కదా, ఈ బ్రిడ్జ్ చాలా చిన్నది, కానీ దీని వెనుక ఉన్నటువంటి సంకల్పం మాత్రం చాలా గొప్పదని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ బొడ్డవరం నుంచి గాదలోయ వరకు, ఆ గాదలోయ నుంచి ఎగువకి మరో 6-7 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాలు ఈ బొడ్డవరం నుంచి దాటి వెళ్ళాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాగు అడ్డుగడ్డ అని అంటారు. ఈ అడ్డుగడ్డ సంవత్సరానికి ఎలా లేదన్నా కూడా 90 నుంచి 120 రోజుల పాటు వర్షపు నీటితో పాటు కొండల నుంచి వస్తున్నటువంటి ఓట నీరుతో ఎప్పుడు కూడా జీవనదిలాగానే ప్రవహిస్తూ ఉంటుంది. ఇక వర్షాలు పడ్డాయంటే కానీ ఈ వాగుతాలకు ఉధృతి అంతా ఇంత కాదు. ఈ వాగుని క్రాస్ అయ్యి ఇటువైపు బొడ్డవర వైపు ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళాలి అన్నా, లేకపోతే ఆసుపత్రులకు వెళ్ళాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు తమ పంటలని సమీప ప్రాంతాల్లోని మైదాన ప్రాంతాల గ్రామాల్లోని అమ్ముకోవాలన్నా కూడా నిజంగా ఒక జీవన ప్రయాణం చేయాలి అని అంటే ఇక్కడ వీళ్ళ మరణ సమస్యగానే చెప్పుకోవాలి. ఎందుకంటే 100 రోజుల పాటు ఈ కొండ ఎగువ పాటు వీళ్ళు పూర్తిగా లాక్ అయిపోతారు. రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున ఇక్కడ బొడ్డవర దగ్గర నవీన్ అనేటువంటి ఒక యూట్యూబర్ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణం గొప్పది కాకపోయినా కానీ కొన్ని వందల మందికి అయితే మాత్రం వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో, ఈ బ్రిడ్జి ఉన్న ప్లేస్లో గతంలో ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడినటువంటి బీమ్స్, ఎలక్ట్రికల్ బీమ్స్ అయితే ఉంటాయి. ఈ బీమ్స్ని మన కెమెరామెన్ చూపిస్తారు. అక్కడ ఉన్న బీమ్స్ అనేటువంటివి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిన బీమ్స్ని, పాడైపోయినటువంటి బీమ్స్ని వీళ్ళు తీసుకొచ్చి దీని గుండా నడవటానికి ఉపయోగించారు. అయితే అది వర్షం పడుతున్నప్పుడు ఆ స్తంభాలన్నీ కూడా కొట్టుకుపోవటం, ఆ తర్వాత దీని మీద నుంచి నడిచేటప్పుడు ఇట్లాంటి బలమైనటువంటి హ్యాండ్ గ్రిప్ లేక నీటిలో పడిపోవటం, వాళ్ళ తాలూకు పుస్తకాలు తడిచిపోవటం, లేకపోతే వాళ్ళ తాలూకా పంట ఉత్పత్తులు తడిచిపోవటం, ఇదంతా కూడాను నిత్యం కూడా జరిగేటువంటి పరిస్థితే కనిపించింది. దీంతో చెల్లించిపోయినటువంటి నవీన్ అనేటువంటి యూట్యూబర్ వీళ్ళకి కొంత సాయం చేశారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బీమ్స్ ఏదైతే ఐరన్ బీమ్స్ ఉన్నాయో దానికి సపోర్టివ్గా ఆయన కొన్ని పైప్స్, కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి స్క్వేర్ పైప్స్, కొన్ని రౌండ్ పైప్స్, ఇవన్నీ కూడా ఈయన సమకూర్చారు. దీంతో పాటు ఇది కొండల మధ్యలో ఉంది, కరెంటు కూడా లేదు. అయినప్పటికీ కూడాను ఒక పెద్ద జనరేటర్ తీసుకొచ్చి, వెల్డింగ్ మిషన్ తీసుకొచ్చి, వెల్డర్స్ని తీసుకొచ్చి, ఒక నైపుణ్యమైనటువంటి సిబ్బందిని అందరినీ పెట్టి మరి కూడాను ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఇది చూడడానికి చాలా చిన్న కన్స్ట్రక్షన్, కానీ దీని సంకల్పం మాత్రం చాలా గట్టిది. తోటి ప్రజల్ని కాపాడాలి, వాళ్ళని సురక్షితంగా ఉంచాలి అనేటువంటి సంకల్పంతో ఇటువంటి బ్రిడ్జ్ నిర్మాణం సాధ్యపడిందని చెప్పుకోవచ్చు. ఈ యువకుడు చేసినటువంటి కృషి, ఈ యువకుడికి సహకరించినటువంటి గిరిజన యువకులు అందించినటువంటి తోడ్పాటు మొత్తంగా కలిపి కొన్ని వేల మందికి అయితే మాత్రం ఈ రోజున ప్రయోజనకరంగా మారింది. ఇది అడ్డగెడ్డ వాగు. బొడ్డవర నుండి గాదిలోయకు ఎగువన 6 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలు ఏ పని మీద ఎటు వెళ్లాలన్నా ఈ వాగు దాటాల్సిందే. మొన్నటి వరకు వాగు దాటేందుకు అవస్థలు పడ్డారు. వీరి దుస్థితిని గమనించిన యూట్యూబర్ నవీన్ వీరి కోసం తాత్కాలిక వంతెన నిర్మాణానికి సంకల్పించి పూర్తి చేశాడు. ఈ వంతెన రాకముందు ఇక్కడి పరిస్థితి ఎలా ఉండేదో గిరిజనుల నుండి తెలుసుకుందాం. ఇబ్బంది మాకు కూడా, బొడ్డర రావడం కానీ, ఆసుపత్రికి వెళ్ళడం కానీ అన్నీ బాగలేదు. ఇప్పుడు కొద్దిగా బాగుంది. అన్ని పిల్లలు ఆడడానికి, పెద్దోళ్ళు అటు వెళ్ళడానికి అన్నీ బాగుంది.
ఈ బ్రిడ్జి ఇక్కడ కట్టినప్పుడు మీరు ఎలాగెళ్ళి నడిచేవాళ్ళు అలాగా రైల్ రోడ్ ఏంట ఇప్పుడు సెలపాడు దిగోళ్ళమే మళ్ళీ అక్కడ ఎక్కితే 3వ నెంబర్ దిగోళ్ళమే. మాకు అంత ఇబ్బందిగా ఉండేది. మా వాడంకి మా దగ్గర మేమే కష్టపడి మేమే కట్టుకున్నాం సార్. ఒక గవర్నమెంట్ అతను ఎన్నో అప్లికేషన్లు అవన్నీ పెట్టాము, గడ్డలు వాట్సాప్లు గీట్సాప్లు అన్నీ పెట్టే మా పరిస్థితులకు ఉన్నదని హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడి అన్నీ చేసి అంతే మాకు పంచాయతీ ద్వారా కానీ మా గవర్నమెంట్ కానీ ఒకడు మాకు సహకరించకపోతే మా ఓటీవీ ఒక నవిని వచ్చి మాకు ఉపాయం చేసి మా సాయం చేస్తే ఇప్పుడు పిల్లలుగా స్టేషన్కి సుఖంగా మాకు చదువులకి వెళ్ళడానికి సాగుతారు. లక్ష్మీపురం నుండి గాదిలో ఒక మధ్యలో ఉంది. ఇలాగ వెళ్ళాలంటే ఊర్లు మొత్తం ఈ ఊరి మీదకి వెళ్ళాలి. సిట్టంపాడు, కురుడి, గోనపాడు ఇవన్నీ ఊర్లు ఉంటాయి. ఇదే రహదారి. ఇప్పుడు పేషెంట్ అయినా ఏదైనా మనుషులు బళ్ళు వెళ్ళాలంటే చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది. మాకు ఈ సమ్మర్లో కొద్దిగా పర్లేదు, ఏదో చేసుకుంటాం. మళ్ళీ వర్షాకాలం 6 నెలలు వస్తే మళ్ళీ మాకు అవకాశం ఉండదు కిందకి రావడానికి. అసలు ఒకసారి ఒక 5 రోజులు పట్టవచ్చు, 6 రోజులు పట్టవచ్చు ఇది ఎగడానికి వాగు. ఈ వాగులోన మళ్ళీ పిల్లలు రావడం పోవడం అంతా ఇక్కడ మళ్ళీ స్కూల్ పిల్లలు మళ్ళీ తల్లిదండ్రులు ఇక్కడ రావాలి, డ్రాప్ చేసి వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్ళడానికి. మళ్ళీ సాయంత్రం ఈ టైం వరకు 4 గంటలకి ఇక్కడ రావాలి. ఇప్పుడు అక్కడ తంబాలు వేసాం సార్, ఒకళ్ళు తాడు కట్టాం సార్. తాడు కట్టినా తోసుకెళ్ళిపోయింది సార్. తోసుకెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకా ఈ దాటడానికి అవకాశం ఉండేది కాదు. ఈ మాత్రం గడ్డ వచ్చేసరికల్లా దాటడానికి ఏ అవకాశాలు ఉండేవి కావు సార్. ఎవరికి చెప్పినా పోనీ తాడులు అయితే ఇచ్చారు, కానీ ఇలాంటి మాకు గడ్డ దాటడానికి కానీ ఒక పొజిషన్ కానీ ఒక బ్రిడ్జి కానీ ఏదైనా చేయడానికనే ఎవరు అధికారులు గట్రా ఎవరు చేస్తారు కానీ అనేసి ఎవరికి చెప్పినా ఏమీ చేసారు కదా సార్. గిరిజనుల అవస్థలను చూసిన తర్వాత ఏదో ఒకటి చేయాలనిపించిందని, అది వంతెన నిర్మాణానికి దారితీసిందని నవీన్ అంటున్నారు. ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ దాటి పైకి వెళ్తే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక హౌస్ ఉందన్నమాట. ఆ ఒకరు ఉన్నారని చెప్పేసి మాకు కిందన ఒకరు చెప్పారు. వాళ్ళకి కొద్దిగా ఫుడ్ ఇద్దామని చెప్పేసి పైకి వెళ్ళాము. వాళ్ళకి ఫుడ్ ఇచ్చిన టైంలో ఏంటంటే పాపం వాళ్ళ వైఫ్కి కొద్దిగా పేగు ఇన్ఫెక్షన్ అయిపోతే అది కూడా మేము హాస్పిటల్లో చూపించి ఆ ట్రీట్మెంట్ కూడా చేయించాం. అది అప్పుడు పట్టించుకోవాలి, ఒక ఫ్యామిలీయే కదా ఏముందిలే ఇది ఏదో ఒక కష్టంతో ఇలాగ వెళ్ళిపోతారని అనుకున్నాం. మనకు తర్వాత ఏంటంటే లేదు, పైన ఇంకా ఒక 4 విలేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇటు పక్క ఒక 4 విలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇది యూజ్ చేసుకొని పైన వీళ్ళు పండించుకుంటారంట, పొలం ఏదో ఉందంట అందరికీ. సో వెళ్తారు కదా అనుకున్నప్పుడు మేము ఒక రోజు అటు నుండి వస్తున్నప్పుడు పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు. అప్పుడు స్కూల్ పిల్లల్ని చూసినప్పుడు ఏమో ఒకవేళ స్లిప్ అయితే పాపం అంటే ఏదైనా అయిందనుకోండి పిల్లలకి కొద్దిగా బాధ కదా. సో ఎలాగో ఎన్నో చేస్తున్నాం అందులో ఇదొకటి అంతేనండి. నాది కూడా ఏం లేదు, అందరూ యాడ్ అయ్యి చేస్తున్నాం అనమాట. ఇలాంటి వాగులు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ఉంటాయి. ప్రతి చోట గిరిజనులకు వాగు దాటాలంటే నరకమే. ప్రతి చోట వంతెనల నిర్మాణాలకు ప్రైవేటు వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వంలో ఉన్నవారు ఈ బాధ్యతను భుజాలకెత్తుకోవాలి. అది వారి విధి. అందుకే వారికి గిరిజనులు ఓటు వేసింది. తాము చెయ్యాల్సిందేంటో పాలకులు మర్చిపోవడం వల్లనే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.